హాయ్ అండి. ముందు మనం చెప్పుకున్న కథలో జనమజేయుడు తన తండ్రి చనిపోవడానికి కారణాలు తెలుసుకున్నాడు. తరువాత ఏం జరిగిందో ఈ కథలో చూద్దాం. మంత్రి ఈ విధంగా అంటున్నాడు: ఓ జనమజయ మహారాజా, నువ్వు చిన్నతనంలోనే రాజ్యభారాన్ని తలకెత్తుకుని భూభారాన్ని భరిస్తూ వస్తున్నావు. రాజ్యంలో ప్రజలంతా ధర్మ మార్గంలో నడిచేటట్లు చూస్తున్నావు. లెక్కలేనన్ని యజ్ఞాలు చేసి బ్రాహ్మణులకు విరివిగా దక్షిణాలిచ్చావు. ఉత్తములంతా నిన్ను కీర్తించడం చేత నీ కీర్తి నలుదిశలా వ్యాపించింది. ఓ రాజ్యశ్రేష్ఠుడా, కేవలం శృంగి అనే బ్రాహ్మణుడు చెప్పాడన్న ఒకే ఒక్క కారణంతో తక్షకుడు నీ తండ్రిని చంపి ఘోరమైన తప్పు చేశాడు. నువ్వు ఇప్పుడు సర్పయాగాన్ని తలపెట్టు. తక్షకుడు మొదలైన పాములన్నీ హోమగుండంలో పడి ఆహుతి కావాలి అని మంత్రులంతా ముక్తకంఠంతో సలహా ఇచ్చారు. అసలే తండ్రి మరణానికి కారకుడైన తక్షకునిపై హృదయం మండిపోతూ ఉండగా మంత్రులు ఇచ్చిన సలహా అగ్నికి ఆజ్యం తోడినట్లయింది. వెంటనే యాగానికి ఏర్పాట్లు చేయించాడు. శ్రేష్ఠులను పిలిపించి శాస్త్రంలో చెప్పిన కొలతల ప్రకారం హోమగుండాలు, యాగశాలలు మొదలైనవన్నీ ఏర్పాటు చేశాడు. జనమజేయుడు భార్య అయిన వపుష్టమతో కలిసి యాగశాలలో ప్రవేశించాడు. అక్కడికి వచ్చిన వాస్తు పండితుల్లో ఒకరు జనమజేయుడితో, మహారాజా, నువ్వు ఎంతో జాగ్రత్త తీసుకుని ప్రారంభించిన ఈ యాగం చివరకు కొనసాగదు. మధ్యలో ఒక బ్రాహ్మణుడి సలహా ప్రకారం నువ్వే మధ్యలో ఆపేస్తావు అని చెప్పాడు. అయినా రాజు హెచ్చరిక పెడచెవిన పెట్టాడు. చవన వంశస్థుడైన చండభార్గవుని హోతగాను, పింగులుని ఆధ్వర్యునిగాను, కొత్సుడు, ఉద్గాత మొదలైన మహర్షులు యజ్ఞ పర్యవేక్షకులుగాను నిర్మితులయ్యారు. ఋతిక్కులంతా హోమ పదార్థాన్ని హోమం చేయడం ప్రారంభించగా సర్పాలన్నీ హోమగుండంలో పడి భస్మమాడం మొదలయ్యింది. కోటీశుడు, పరాశుడు, తరుణుడు మొదలైన సర్పాలు 10,000కు పైగా హోమగుండంలో పడి దగ్ధమైపోయాయి. అవన్నీ రకరకాలైన రంగుల్లో ఉన్నాయి. కోరల్లో నిక్షిప్తమైన విషాగ్ని అనేక రూపాల్లో ప్రజ్వలింది. కొన్నింటికి 2 తలలు, ఇంకొన్నింటికి 5 తలలున్నాయి. ఎంత పొగరుబోతి సర్పాలైనా కూడా మంత్రాలనే దండానికి భయపడుతూ వచ్చి అగ్నిలో పడుతున్నాయి. అగ్నిలో పడి కాలిపోతున్న సర్పాల శరీరాలు పగిలి వికృతమైన శబ్దాలు చేస్తున్నాయి. భయంకరమైన విషవాయువులు వ్యాపించాయి. ఆ సమయంలో తక్షకుడనే సర్పరాజు ప్రాణభయంతో ఇంద్రుణ్ణి శరణు వేడుకోవడానికి వెళ్ళాడు. ఇంద్రునికి బ్రహ్మ యొక్క ఆలోచన తెలుసు. కద్రువ శాపం కానీ, బ్రహ్మ సంకల్పం కానీ లోకాల్ని పీడిస్తున్న సర్పజాతి మీదనే కానీ తక్షకుని వంటి సర్పశ్రేష్ఠులకు ఎటువంటి ఆపద వాటిలేదని తెలుసు. అందువల్ల తక్షకునికి ఆశ్రయమిచ్చి భయం లేనివాడిగా చేశాడు. సర్పరాజు వాసుకి తన సోదరి అయిన జరత్కారువు సంప్రదించి ఆమె కుమారుడైన అస్థీకుని జనమజేయుని వద్దకు పంపి యాగాన్ని ఆపేటట్లు చేయమని ప్రోత్సహించాడు. అన్నగారి మాట మన్నించి జరత్కారువు కుమారుడైన అస్థీకుని జనమజేయుని వద్దకు పంపి సర్పయాగాన్ని ఆపించి మేనమామకు ప్రీతి కలిగించమని కోరింది. తల్లి మాటలు మన్నించి అస్థీకుడు, అమ్మా, ఇంతవరకు అగ్నికి ఆహుతి అయిన మరణించిన కద్రువ సంతానాన్ని గురించి విచారించుకు. ఇక ముందు సర్పజాతి నశించకుండా ఉండేటట్లు చేస్తాను. సర్పయాగాన్ని మాన్పిస్తానని తల్లికి వాగ్దానం చేసి జనమజేయుని యాగశాలకు వెళ్ళాడు. వెళ్ళి, ఓ కౌరవ వంశశ్రేష్ఠుడా, విద్వాంసుల్లో శ్రేష్ఠుడు, మూర్తి భవించిన ధర్మదేవత, ముల్లోకాలకు తేజస్సు స్వరూపుడైన వ్యాసమహర్షి కుమారుడితోనూ శిష్యులతోనూ కలిసి వచ్చి నీ యజ్ఞాన్ని తిలికిస్తున్నాడంటే నిన్ను, నీ యజ్ఞాన్ని వర్ణించడం ఎవరి తరమవుతుంది? రాజుల్లో నువ్వు సాక్షాత్తు విష్ణుమూర్తివి. చంద్రవంశంలో పుట్టిన ఓ జనమజేయ మహారాజా, నువ్వు హోమం చేస్తున్న అన్నాది హవ్యాలు కుడివైపుకి తిరుగుతున్నాయి. ఇది శుభ పరిణామమే కదా అని జనమజేయుణ్ణి, అతడి యజ్ఞ మహత్వాన్ని, ఋత్వికుల్ని, సదస్సుల్ని అగ్ని కీర్తిస్తూ ఉంటే జనమజేయుడు అమిత సంతుష్టుడై, మునిశ్రేష్ఠ, నీకేం కావాలో కోరుకో అని అంటాడు. అంతటా అస్థీకుడు, పూజ్యుడు అయిన సత్యం వాక్యం గలవాడా, జనమజేయ మహారాజా, అభిమన్యుని వంశాన్ని విస్తరించేవాడా, నా యందు దయ కలిగిన వాడివై నా బంధువులైన సర్పాలకు మనశ్శాంతి కలిగించు. ఈ సర్పయాగాన్ని నిలిపివేసి నాకు సంతోషాన్ని కలిగించు. పాములు సముదాయాన్ని అపకారం చేయడం మానేయి అని ప్రార్థించాడు.
అస్తికుని అభ్యర్థనకు సభాసదులంతా సమర్థించి మాట్లాడారు. ఇటువంటి ఉత్తమ బ్రాహ్మణునికి ఏది ఇచ్చినా అది నశించకుండా అక్షయంగా ఉంటుంది. కాబట్టి అతడు అడిగినది ఇవ్వమని ముక్తకంఠంతో పలికారు. అందరి మాటలు విన్న జనమేజయుడు అస్తికుడు అడిగినట్లుగానే సర్పయాగాన్ని ఆపేశాడు. అదే సమయంలో తక్షకుడు ఆకాశంలో నుండి వేలాడుతున్నాడు. ఆ దృశ్యం చూసిన అస్తికుడు, ఓ తక్షకుడా, వెనక్కి వెళ్ళిపో, సర్పయాగం నిలిపివేయమని రాజు ఆజ్ఞ ఇచ్చాడు అని అన్నాడు. అస్తిక మునివయ్యని కథ విన్న వాళ్ళందరికీ సర్పదోషాలు పోవడమే కాకుండా సకల పాపాలు నశిస్తాయి. నన్నయ్య కవి చేత రచించబడిన శ్రీ మహాభారతంలో ఆది పర్వంలోని 2వ ఆశ్వాసం ముగిసింది. తరువాతి కథలో ఆది పర్వం యొక్క తృతీయ ఆశ్వాసాన్ని చెప్పుకుందాం. అంతవరకు సెలవు.